హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చికెన్ గ్రేవీ కర్రీ అండి. చూసారు కదా, ఇప్పుడైతే అదే స్పెషల్ టిప్స్తో సహా ఎట్లా చేయాలి, గ్రేవీగా ఎట్లా చేయాలనేది చూపిస్తానండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. స్టే ట్యూన్. ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసేసుకోనండి. ఆయిల్ పోసేసుకున్న తర్వాత షాజీరా, ఇలాచి, చెక్క, ఆకు వేసానండి. కొంచెమే చిన్న చిన్న ముక్కలు వేసాను నేను, ఓన్లీ టేస్ట్ కోసమే. 2 పెద్ద సైజు ఆనియన్స్ అండి నేను తీసుకున్నది. మంచిగా బ్రౌన్ కలర్లో వేయించుకోవాలండి. వీటిని మంచిగా బ్రౌన్ కలర్లో వేయించేసుకున్న తర్వాత అట్లా ఫ్రై చేసుకోవాలండి. నేను ఈ చికెన్ గ్రేవీ కర్రీని చేయడానికి రీజన్ ఏంటంటే అండి, కోకోనట్ పలావ్ చేశాను. చాలా సింపుల్ ప్రాసెస్లో చేశానండి. చాలా హెల్దీ కూడా పిల్లలకి. అది నా వీడియోలో, నా ఛానల్లో ఉంటుందండి, అది ఖచ్చితంగా చూడండి. చికెన్ ఫ్రై కూడా చేశానండి, అది కూడా చూడండి. బ్రౌన్ కలర్లో అయింది కదండి ఆనియను, అట్లా అయిన తర్వాతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అప్పుడే మనకి బాగా వేగిపోయిద్ది ఆనియను. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 3 or 4 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసానండి నేను. వాటన్నిటిని మంచిగా అట్లా అది ఫ్రై అయిపోయిందండి. చూడండి, ఆయిల్ పైకి వచ్చిందంటే ఫ్రై అయిపోయినట్లే. మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. అవన్నీ ఫ్రై అయిన తర్వాతే చికెన్ వేసేసేయండి. వాటర్ ఒక్క చుక్క కూడా, ఆల్రెడీ చికెన్లో వాటర్ వస్తుంది మనం క్యాప్ పెడితే. ఇప్పుడు వాటర్ ఒక్క చుక్క కూడా లేకుండా ఓన్లీ చికెన్ వేసేసుకుందాం. ఆ మసాలా అంతా మొత్తం ఆనియను, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఆకు అవన్నీ వేసాం కదండి మనం, అల్లం వెల్లుల్లి పేస్ట్, అవన్నీ ముక్కకి బాగా పట్టాలి. మొత్తము మంచిగా కలిపేసేసుకొని చాలా బాగుంటుందండి. అంటే మనకి ఫుల్ గ్రేవీ చపాతీలోకైనా, రైస్లోకైనా, ఎందులోకైనా తినొచ్చండి. ఇప్పుడు క్రిస్టల్ సాల్ట్ వేసానండి నేను. మామూలుగా సాల్ట్ వేసుకోవచ్చు, కానీ క్రిస్టల్ సాల్ట్ వేస్తే ఏంటంటే టేస్ట్ అంటే బాగుంటుంది అది. ఇప్పుడు అట్లా ఉడికిపోవాలండి. మెయిన్ దీనికి ఏంటంటే అట్లా ఉడకాలంటే క్యాప్ పెట్టాలండి. క్యాప్ పెట్టడం మటుకు మర్చిపోమాకండి. అట్లా తిప్పేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసేయండి. ఇప్పుడు టమాటా, కాజు, బాదం, పచ్చిమిర్చి, కోకోనట్ వీటన్నిటిని నేను మిక్సీ చేసేసి ఇప్పుడు మనము ఈ చికెన్ గ్రేవీలో అవి వేసేసుకోవాలండి. అదిగోండి గ్రైండ్ చేశాను నేను. ఓన్లీ గ్రేవీ అంటే మామూలుగా ఓన్లీ మనం కారము, గరం మసాలా, పసుపు వేస్తే గ్రేవీ రాదండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. 2 టమాటాలు, 2 కాజు, 2 బాదము, కొంచెం పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. నేను ఆల్రెడీ ఫస్ట్ వేసాను కాబట్టి ఇందులో వేయలేదు. ఆ పేస్ట్ని మొత్తం గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు వేసేయాలి. వేసిన తర్వాత అందులోనే ఆ జ్యూస్ పోసిన తర్వాత వెంటనే కారం వేసేసుకోనండి. మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి కారం ఎక్కువ వేసుకుంటాను నేను. చికెన్ కర్రీ ఎప్పుడైనా స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. అందుకని నేను కారం ఎక్కువ వేసుకున్నాను. మీరు కారం తక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం కారం తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు అట్లా కారం వేసిన తర్వాత నీట్గా జ్యూస్ పోసాం మనము. ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకున్న జ్యూసే మెయిన్ ఇంపార్టెంట్ అండి దీనికి. ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత అట్లా ఉడికిపోవాలండి. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఎంత బాగుందో కదండి. నోరు ఊరిపోతుందండి అది చూస్తుంటే. చపాతీ కానీ ఇప్పుడు అట్లా ఆ కర్రీ ముందు పెట్టుకొని చపాతీలు పెట్టుకుంటే, ఎప్పుడు మా వారి గురించే చెప్తున్నాను కదా, ఈసారి కూడా మా వారి గురించే చెప్తానండి. ఒక 10 చపాతీలు తింటారు మా వారు అయితే ఇప్పుడు ఆ చికెన్ గ్రేవీ కర్రీ ఉంటే. ఇప్పుడు గరం మసాలా వేసుకుందామండి.
ఇప్పుడు గరం మసాలా వేసుకున్న తర్వాత చూసారు కదండి, ఇదే చికెన్ కర్రీ ఇట్లా గ్రేవీగా ఉండాలని మనం బయట నుంచి తెచ్చుకుంటాం. అది అన్హెల్దీ కాబట్టి మనం ఓపీ చేసుకుని ఇంట్లో ఇట్లా మంచిగా చేసి పెడితే అండి సూపర్ అంటే సూపర్ టేస్ట్గా తింటారు పిల్లలు అందరూ. లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోలు కానీ, నా రెసిపీస్ కానీ, మా ఫన్నీ వీడియోస్ కానీ, మా పిల్లలవి కానీ మీకు బాగా నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్కి చెప్పండి షేర్ చేయమని. ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసేద్దాము. అయిపోయిందండి కర్రీ. చూస్తారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసుకొని చూసారు ఎంత గ్రేవీ వచ్చిందో నాకు. ఓన్లీ నేను ఆ జ్యూస్తో పాటు కొంచెం ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేశానండి. థ్యాంక్ యూ.